హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోస్లో మనం 9 నెక్కుల వరకు నేర్చుకున్నాం కదా. 20 నెక్కులకు 9 అయిపోయినాయి. ఇది 10దండి. ఇది పాట్ నెక్ అనమాట. పాట్ అంటే కుండ టైప్లో రావాలి. దానికి మనం కింద 8 అంగుళాల పొడుగు నుంచి పైకి ఒక అంగుళం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మూల నుంచి ఒక అర తీసుకొని ఈ మూల నుంచి నేను ఎలా అయితే డ్రాయింగ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే డ్రాయింగ్ చేయండి నిదానంగా. తర్వాత ఇక్కడ ఒక అంగుళం పోతే 7 అంగుళాలు ఉంటుంది కదా. 7 అంగుళాల నుంచి సగం చేసుకుంటే 3 అంగుళాలు. 3 అంగుళాల కాడ నుంచి ఇటు అడ్డంగా ఒక అంగుళం గీసుకోవాలి. అప్పుడు ఇక్కడ 8 కాడ నుంచి మనం అంగుళం పైకి తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ సగానికి లైన్ కలుపుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్ కలుపుకోండి. పైకి అనేది ఇలా రౌండ్ షేప్లో వచ్చింది. తర్వాత అవుట్లైన్ ప్రతిదానికి ఎలా అయితే గీసుకున్నామో ఫస్ట్లో ఎలా అయితే గీసుకున్నామో అలాగే వస్తుందండి. ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది మనం ఏ షేప్ అయితే గీస్తున్నామో ఆ షేపే వచ్చింది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పాట్ నెక్. తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, కట్ చేసుకుంటే ఎలా వస్తుందో చూడండి ఒకసారి. చూడండి, ఇలా కత్తెరని లేపకుండా నిదానంగా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. నేను లాంగ్ అయినా పర్లేదు, మీకు అర్థమైతే చాలు అని చెప్పేసి నేను తీయటం జరిగింది. వీడియోని చూసారు కదా. ఎక్కడ కూడా కత్తెర జరిగిపోవటం కానీ పేపర్ జరిగిపోవటం కానీ చేయకుండా కట్ చేసుకుంటే నీట్గా వచ్చింది అనమాట. సరే, ఇది పాట్ నెక్. ఇప్పుడు పాట్ పాయింట్ అనమాట, అంటే 11వ నెక్ పాట్ పాయింట్. దీనికి కూడా సేమ్ అంగుళం తీసుకుని మధ్యలో నుంచి కిందకి అర తీసుకోవాలన్నమాట. అరకి మధ్యలో ఒక గీత, అంగుళానికి ఒక మధ్యలో ఒక గీత. ఆ రెండింటి మధ్యలోకి అంటే కింద మళ్ళీ ఇందాక మాలే సగం చేయాలన్నమాట. 7 ఉంటుంది కదా, 7లో సగం 3.5 కాడ నుంచి ఒక అంగుళం మధ్యలోకి అనమాట. తర్వాత కింద నుంచి అర తగ్గించుకొని పై మధ్యలో ఉన్న అరకి ఒక క్రాస్గా తీసుకోవాలన్నమాట. రౌండ్ ఎలా వస్తుందో అలా తీసుకోవాలి. తర్వాత ఈ దారి నుంచి ఒక అర తీసుకొని ఇక్కడ పాయింట్ వచ్చే విధంగా గీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గీసుకోండి, వస్తుంది. కొలతలు అనేది ఎందుకే నోట్తో చెప్తున్నాను, అక్కడ కొలతలు వేసినా అర్థం కాకపోవచ్చేమోనని. మీరు ప్రతిదీ కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటేనే వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి. మీకు ఏ నెక్ అర్థం కాలేదో చెప్తే నేను ఆ నెక్ మళ్ళీ మీకు క్లారిటీగా పెడతాను. చూసారు కదా, ఇలా పాయింట్ అనేది రావాలంటే ఇక్కడ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ రావాలి. అలా వస్తేనే మీకు నీట్గా అనేది నెక్కులు గీయటం కానీ కట్ చేయటం కానీ ఆ షేప్ కనిపించింది అనమాట. కట్ చేసినా కూడా మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ కనిపించింది అనమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల నీట్గా వస్తుంది, మీకు కటింగ్ వస్తుంది, కొలతలు కూడా అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఎక్కడ కూడా స్కిప్ చేయబడకండి. చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత స్టెప్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టెప్స్ అండి. మనం మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్ అంటే మనం ఎక్కే మెట్లు ఉంటాయి కదా, అలాగనమాట. ఫస్ట్ మనం 8 అంగుళాల కాడ నుంచి కింద లైన్లో అర అంగుళం పెట్టుకోవాలి, నిలువు అంగుళం పెట్టుకోవాలి. అలా అర అంగుళం కలుపుకుంటూ మనకి ఆ రౌండ్ ఎక్కడికి ఫుల్ అవుతుందో అక్కడ వరకు పెట్టుకుంటూ చూసుకోరు కదా, ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత వాటిని గీసుకునే విధానం అరదాకా గీసుకోవాలి, మళ్ళీ అంగుళం దాకా గీసుకోవాలి. చుక్కలు పెట్టుకుంటే ఈజీగా గీసేసుకోవచ్చు అలా అనమాట. అలా ఎక్కడ దాకా అయితే కలుస్తాయో అక్కడ వరకు మీరు కలిపేసుకోండి. దీనికి అవుట్లైన్ అనేది ఎక్కువగానే వస్తుంది. పైన అంగుళం పెట్టేసుకొని మనం ఫస్ట్ 8, 3 గీసుకున్నాం కదా, ఆ డబ్బాకే మనం అంగుళం అనేది పెట్టుకోవాల్సి వస్తుందండి. అలా గీసుకోండి. గీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఎలా కట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అర, తర్వాత నిలువుగా అడ్డం, మళ్ళీ అర, మళ్ళీ నిలువుగా అడ్డం, అడ్డంగా అర, నిలువుగా అంగుళం, అలా చేసుకుంటూ దాని లైన్ అయితే పూర్తిగా కట్ చేసేసుకోవాలి. తర్వాత అవుట్లైన్ కూడా మీకు చూపించిన విధంగానే కట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి. అది అసలు వీడియో చేసింది 6 నిమిషాలు. ఈ 6 నిమిషాల్లో మీరు తీసేస్తే మీకు అర్థం కాదనమాట. ఇది వచ్చేసి 12వ నెక్ డైమండ్ నెక్ కూడా సేమ్ అండి. అంగుళం తీసుకొని దాంట్లో మధ్యలోకి అర తీసుకోవాలి. ఈ 2 లైన్లు కూడా అరకే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ మూల
నుంచి అంగుళం పెట్టుకోవాలి. అంగుళం పెట్టుకుంటే అంగుళం పైనుంచి అనమాట. అంగుళం పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ మధ్యలో మనం అరార పెట్టుకున్న కాడ ఇటు అటు స్కేల్తో గీసుకొని ఇక్కడ అంగుళానికి రౌండ్గా గీసుకుంటే మీకు డైమండ్ షేప్ అనేది వస్తుందన్నమాట. తర్వాత అవుట్లైన్ కూడా దీన్ని బేస్ చేసుకొని అంగుళం పెట్టుకోవాలన్నమాట. ఇది అంగుళం అయితే తగ్గకుండా పెట్టుకోవాలి. ఈ డైమండ్ షేప్ ఎలా అయితే వచ్చిందో అలాగే మీకు షేప్ కూడా రావాలి. అట్లా వస్తేనే మీకు కరెక్ట్గా డైమండ్ షేప్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని కట్ చేసే విధానం చూద్దాం. మరి ఇలా రౌండ్గా గీసుకొని ఈ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మనకు వస్తుంది. చూసారు కదా, ఈ ముక్కను తీసేసి ఇక్కడ నుంచి రౌండ్గా తీసుకొని ఇలా ఎక్కడా కూడా కత్తిరిని లేపకూడదు, అట్లానే చివరితో కట్ చేయకూడదండి. ఎప్పుడు కూడా నెక్కుని చివర కటింగ్ కార్డ్స్ పెట్టినట్టుగా చివరితో కట్ చేయకూడదు. ఎంతవరకు మధ్యలోనే కటింగ్ అవ్వాలి. చూసారు కదా,